ప్రభుత్వంలో కళాకారులకు పెండింగ్ ఉందండి బకాయిలు అవి రిలీజ్ చేయాలి. జాయిన్ అయ్యావా? జాయిన్ అవుతావా? అమ్మవారి పసుపు కలిపారు, అమ్మవారి ఇంకోటి కలిపేయండి చూస్తామంటారా? కలిపేయండి. కలిపేసారండి, కలిపిపోతుంది, కాకపోతుంది, రాదు రాదు. పసుపు కుంకుమ నెలలో కలిపాను, ఏం చేయమంటారు ఇప్పుడు? అయితే మీరు ఏ విధంగా అయితే అమ్మవారి పసుపు కుంకుమ నీటిలో కలిపారో అదే విధంగా మీరు పొడి పొడిగా తీసి చూపించాలని కోరుకుంటున్నాం. అంటే మన కరోనా దెబ్బకి పసుపు కుంకుమ రావద్దు రావద్దని బాగానే ఉంది. మీరు ఎవరు? మీరు సహసాపుత్రుల వారు. ఆ పెద్దవాడ దుర్గాబాబు అమ్మవారి కృప మీలో ఉంటుందన్నారు కాబట్టి పసుపు కుంకుమ రావాలి, పొడి పొడిగా పొడి పొడి తీయాలి.
తీసాడు బాగానే ఉంది. మనకు అమ్మవారి కుంకుమ రాలేదే. కుంకుమ కూడా తీయాలి. అనుమానం ఉన్నట్టుంది. ఇదే వ్యాక్సిన్ ఇదే వ్యాక్సిన్ అనుకుంటా మరి. ఎత్తామా అయితే శరణమ్మ 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 తల్లి చాలు ముందు మన కళాకారులు కష్టాలు ఆలకించరు. ఖచ్చితంగా సోదరా. కాబట్టి నాకేమీ రాదు అని మన మీద మనకి నమ్మకం కన్నా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా మిన్న. కాబట్టి మనకి ప్రభుత్వాలు ఎన్నో రీసెర్చ్లు చేసి ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో మరి నిపుణుల యొక్క సలహాలు తీసుకొని ఆ సలహాలు మనకి ఉచితంగా అందిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. మరి ఎందుకంటే దేవుడిచ్చిన నూరు అన్నా కాకుండా మనం కూడా పాటిస్తూ మరి ఈ తీవ్రమైనటువంటి మహమ్మారిగా మారినటువంటి కరోనాని తరిమి కొడదాం. అనవసరమైనటువంటి భయాలు అపోహలు అవసరం లేదు. కనీస జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకోవాలి, వాటిని పాటించాలి. మరి మనిషికి మధ్య దూరాన్ని పెంచాలి. ఎంతవరకు? కనీసం 1 మీటర్ దూరం ఉండాలి.
ఫోన్ లో మాట్లాడుకోవచ్చు, నష్టమే లేదు. కరోనా రాదు. అయితే మనం తెల్లవారితే పాల ప్యాకెట్ల గురించి, కిరాణా కొట్టు సరుకుల గురించి వెళ్తామండి. వెళ్ళినప్పుడు కొట్ల దగ్గర ఇంత దగ్గరగా ఉండకుండా దూరంగా ఉండి మరి ముఖానికి మాస్కులు వేసుకొని శానిటైజర్ డబ్బాలు జోబులో పెట్టుకొని పని అయిపోయిన తర్వాత చేతులకు శుభ్రంగా కడుక్కోవాలంటే సోదరా, అంతేనా? అంతే. ఇంకేమైనా ఉన్నాయా? ముఖ్యంగా ఈ కరోనా సోకినటువంటి వ్యక్తి అస్సలు భయపడిన అవసరం లేదండి. ఎందుకంటే కరోనా సోకిందంటే చక్కగా క్వారంటైన్ లో పుష్టికరమైనటువంటి పౌష్టికాహారాన్ని పెట్టి చక్కగా మంచి మంచి మందులు ఇచ్చి సీరియస్ అవ్వకుండా మన రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ కేంద్ర ప్రభుత్వం వారు కానీ చాలా అతి జాగ్రత్తలు తీసుకొని ఆ పేషెంట్ ని తగ్గేటంత వరకు కూడా చాలా పర్యవేక్షణలో ఉంచి తర్వాత చక్కగా వారికి జాగ్రత్తలు చెప్పి మరి వెళుతూ మన జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ఇచ్చారండి. అంటే మనం ఇంటికి వెళ్ళినామంటే మనకి ఒక కాయగూరలకు కానీ ఫ్రూట్స్ పడాలకు కానీ బలమైన తిండికి కానీ అందుకే 2000 రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవచ్చు అన్నమాట. మేము వృత్తి కళాకారులమండి. జానపద వృత్తి కళాకారులము. కళలను ఆదరించండి, వృత్తి కళాకారులను ఆదరించండి. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం మా యొక్క కళాకారులము మరి అహర్నిశలు శ్రమిస్తూ మరి ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే మా యొక్క జీవనం సాగుతుందండి. అవునండి. ఒక పాట రూపంలో కానివ్వండి, ఒక ఆట రూపంలో కానివ్వండి మా ప్రదర్శనలు ఉంటాయి. మరి ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా మేము మాత్రం మా జీవనం ఇదే విధంగా ఉంది. అవునండి. గట్టు పరిస్థితిలా ఉంది. అవును. ముఖ్యంగా మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోమని మేము కోరటం లేదండి. అవునండి. ఆదుకుంటే వారు మాకు దేవుడితో సమానం. అవును. ముఖ్యంగా మాకు పెండింగ్ బకాయిలు ఉన్నాయండి. ఏ సంవత్సరం అండి? 2018 అనగా ఆగస్టు నుండి 2019 సంవత్సరం జనవరి వరకు. అవునండి. దీర్ఘకాలికంగా 6 మాసాలండి. అవును. కష్టపడ్డాము. ఎండనక రేయనక పగలనక వాననక పండు కండల్లో కండలు కరిగించి బండ చాకిరీ చేసి ఎంతో మంది కళాకారులు కూడా ఇంట్లో మహిళమ్మలతో సగా చిన్న వాళ్ళతో సగా డప్పులు వాయించుకుంటూ మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరి 2018 ఆగస్టు నుండి 2019 జనవరి వరకు చేసినామండి. ఇదిగోనండి. ముఖ్యంగా మా యొక్క కోఆర్డినేటర్ బీరక సురేష్ బాబు గారు అవునండి మరి వారి యొక్క ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో కార్యక్రమం మేము చేస్తున్నాము. అదే విధంగా రాష్ట్రంలో డి విజయ్ భాస్కర్ గారు అవునండి మనకి డైరెక్టర్ గా ఉన్నారు. ఆ విజయ్ భాస్కర్ గారి పర్యవేక్షణలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2018 ఆగస్టు నుండి గ్రామదర్శిని తీసుకోండి సార్ ప్లీజ్. గ్రామదర్శిని, నగరదర్శిని, జన్మభూమి అవన్నీ వాయిస్ లో చెప్తారు. కావాలి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి జగన్, కావాలి జగన్ కూడా మేము ఎలక్షన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నాం కాబట్టి మాకు కూడా చేయాలి, మా పెండింగ్ బకాయిలు ఇప్పించాలి. ఇక్కడ ముందుగా ముఖ్యంగా జగనన్న మీద ఒక చిన్న సాంగ్స్ అండి. జల్లారా సభలు ముఖ్యంగా ఏమిటంటే సార్, మేము గుంటూరు జిల్లా జానపద కళాకారులు అండి. ఒక 100 బృందాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో
2018లో ఆగస్టు నెల నుంచి 2019 జనవరి వరకు 6 నెలల వరకు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 57 మండలాల్లో 13 మున్సిపాలిటీలో 80 కళా బృందాలు హరికథ, బుర్రకథ, తంబూర, వీధి నాటిక, జానపద కళారూపాలు వెళ్ళి ప్రచారం చేశామండి. అప్పటి నుంచి ఎన్నో బాధలు పడుతున్నాము. మాకు రావాల్సిన బకాయిలు దగ్గర గుంటూరు జిల్లాలో 1 కోటి రూపాయలు పైగా ఉన్నాయి. ఆ అమౌంట్లు ఇంతవరకు కూడా అధికారులు తిరుగుతుంటే ఆఫీసుల చుట్టూ ఇదిగో అదిగో అంటున్నారు. ఎవరు కూడా ఎక్కువ స్పందించట్లేదండి. మేము చేసినటువంటి విజయవాడ భాషా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో మాకు ఇచ్చారు. ఆర్డర్ ఫామ్ ఇచ్చి ప్రోగ్రామ్ చేయమన్నారు. ఒక ఆర్టిస్ట్ కళాకారుడికి 1000 రూపాయలు అని చెప్పారు. 6 నెలల వరకు చేశాం. ఒక బృందానికి వచ్చి 1,00,000 రూపాయల వరకు రావాలి. 1 కోటి రూపాయలు పైగా నిధులు రావాలి మా గుంటూరు జిల్లాకి. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నెన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారు. కానీ జానపద కళల్ని గుర్తించట్లేదు. మీ ద్వారా, ముఖ్యంగా మీడియా ద్వారా వారు గమనించి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు ఎంతో బాధల్లో ఉన్నారు. వారికి రావాల్సిన పాత బకాయిలు 1 కోటి రూపాయలు పైగా గుంటూరు జిల్లాలో ఉన్నాయి. కాబట్టి వారు వెంటనే స్పందించి దయతోటి వెంటనే స్పందించి మాకు రావాల్సినటువంటి ఒక పెండింగ్ బకాయిలు వెంటనే ఇప్పించగలరని వారిని ఎంతో కోరుకుంటున్నామండి. ఈనాడు అంతేకాకుండా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు మా కళాకారుల బంధువు కూడా మేము ఆలోచించి ఈ ఒక వృత్తి కళాకారులు అండి. ఈ కరోనా కష్టకాలంలో మేము బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. బయటికి వెళ్తే మేము ప్రోగ్రామ్ చేయాలి, 10 మంది గుంపు కొడతారు. ఆ 10 మంది గుంపు కూడకూడదు. శానిటైజర్లు, మాస్క్, సామాజిక దూరం పాటించాలి. కాబట్టి మళ్ళీ మేము ప్రోగ్రామ్ చేస్తామో లేదో కూడా మాకు తెలియదు. మేము చిన్నప్పటి తాత ముత్తాతల నుంచి కూడా కళల్ని నమ్ముకుంటున్నాం. కాబట్టి జానపద కళాకారులకి రావాల్సినటువంటి బకాయిలు వెంటనే ఒక పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దయతోటి వెంటనే స్పందించి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఈ కరోనా కష్టకాలంలో అందిస్తారని ఎంతో కోటి చూపులతో కళ్ళతో ఎదురు చూస్తున్నాము. కనుక ఈ ఒక విన్నపం ముఖ్యమంత్రి గారికి అందిస్తున్నామండి. మా కళాకారులను కూడా ఆదుకోండి, మా గురించి ఆలోచించండి, ఆదరించండి. కావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే స్పందించి వెంటనే ఇప్పించండి మాకు. మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సార్ నేను. నా పేరు శ్రీ మిర్యాల చంద్రశేఖర్, గుంటూరు జిల్లా. మరి 2008 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చక్కని మా కళాకారులందరికీ కూడా 1 సంవత్సరం పాటు బ్రతుకు తెరువునిచ్చి జీవన బుద్ధి కల్పించారండి. వారి యొక్క కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మా అందరికీ సంతోషం. వారు ముఖ్యమంత్రి అవగానే కూడా మా కళాకారులకి మరి 1,00,00,000 ఆశలతో 1,00,00,000 దీపాలతో మేము అనుకున్నాము. అదేవిధంగా మరి ఇప్పటి వరకు కూడా సంవత్సరం పాటు వారి పాలన కూడా చాలా బేస్గా ఉంది. వారు ప్రతి ఒక్క రంగాన్ని కూడా ఆదుకోవడం జరిగిందండి. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఉన్నటువంటి పాత బకాయిలు, పెండింగ్ బకాయిలు, చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలకి MSMEల ద్వారా ఎన్నో కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మాదంతా తలుచుకుంటే మరి రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కువగా లేదండి, 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. మా జిల్లాలో సుమారుగా మరి ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా 83 బృందాలతో 57 మండలాలలో 13 మున్సిపాలిటీలో ప్రతి దగ్గరికి కూడా వెళ్ళి మేము ప్రచారం చేశామండి. మరి గ్రామదర్శిని, నగరదర్శిని, జన్మభూమి, ఆనందలహరి అటువంటి కార్యక్రమాల ద్వారా మేము కష్టపడ్డాము. దయచేసి పెండింగ్ బకాయిలు ఇప్పించి మా కళాకారులకు, మాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్, మా పిల్లలకు కూడా మేము చదువులు చెప్పించుకోవాలి. ఎందుకంటే మాకే ఆదరణ లేదు, ఇక మా పిల్లలకి ఏముంటుందండి. కాబట్టి మా పిల్లలకు కూడా చక్కగా కళలు నేర్పిస్తున్నాము. కళలతో పాటుగా సామాజిక విద్యా జీవితంలో నేర్పించేటటువంటి హావభావాలు కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే ఆశతో మేము కూడా ఉన్నామండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏలో ఏలన్నా ఏలో మన జగనన్న పాలనే మేలో అంటూ ప్రతి ఊర్లో కూడా పాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మా బకాయి ఇప్పించండి, మమ్మల్ని ఆదుకోండి, మాకు ప్రోగ్రాం ఇప్పించండి సార్. నమస్కారం. రావాలి జగన్, కావాలి జగన్, జై జగన్, జై జై జగన్. ఒక పిల్లలు చలికనగా నిద్రనగా లేక తిండి ఉండి లేక పల్లెటూళ్ళకి వెళ్ళి నిద్రాహారాలు మారుకొని ఇంట్లో చల్లటి స్నానాలు చేసి పోకరాలు వేసారు. ఎక్కడ డబ్బులు అక్కడ ఆగిపోయినాయి. తింటానికి మాకు చాలా ఒక ఇబ్బందిగా ఉంది. మా ప్రార్థన ఆలకించి చేసి ఆడపిల్లలు బయటకు వెళ్ళలేకపోతున్నాం. పసిపిల్లలు కరోనాతోటి ఉండి ఉండలేక చాలా కష్టాలు బాధపడుతున్నాము. మా ఒక డబ్బులు త్వరలోనే మాకు ఇప్పిస్తే మాకు చాలా మేలు చేసినట్టు జగనన్న గారు. కళాకారులను మేము ఎలాగ బ్రతకాలా, ఎలాగ చేయాలా, మాకు చేసిన డబ్బులు కూడా రాకపోతే ఎలాగండి. అప్పులు చేసుకుంటున్నాము, చేసాము. ఇంట్లో ఉన్నాయి విలువైన సామాన్లు కూడా ఇంకా తాకట్టు పెట్టిన కొట్లు కూడా లేవండి. మీరు మా ప్రార్థన ఆలకించాలా, మా కష్టాలు ఆలకించాలా, మీరు ఎన్నెన్నో మాతో ప్రోగ్రాలు చేయించాలా. ఇంకా మీకోసమని పల్లెటూళ్ళకి, ఇళ్ళటూళ్ళకి, ఎక్కడికో వెళ్తుంటాము. పసిబిడ్డలు తీసుకొని, సంటి బిడ్డలు తీసుకొని, టయానికి పాలు ఎన్నో ఏదో పెట్టుకొని తీసుకుంటాము. మనం మా డబ్బులు ఇలాగ ఆపు చేస్తే మీకు ఏమైనా బాగుంటుందండి? మా కళాకారులను ఎలాగండి బ్రతికేది, ఎలాగ మేము జీవించేది? చాలా బ్రతకాలండి. మీరే ఆలోచించండి. ఇంతమందికి ఇస్తున్నారు, ఆటోలకి,
వాళ్ళకి ఇస్తున్నారు. మళ్ళీ మేమేం పాపం చేస్తామండి? కళాకారులం కదండి మేము. మీరు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వెళ్ళాలా? మీరు ఎటు వెళ్ళమంటే మేము అటు వెళ్ళి ప్రోగ్రాలు చేసుకుని రావాలా? మీ పేరు మేము నిలబెట్టాలా? ఇంకా మీకు మేము గొప్పగా చేయాలా పండుగలండి జగనన్న గారు. మొత్తంలో ఏదైతే దళితులు ఓట్లు వేయించుకొని ఆ దళితుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినాక ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఎవరైతే ఈ గవర్నమెంట్ యొక్క తప్పుల్ని ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ఇది తప్పు అయ్యా అని అడుగుతున్నారో వారి మీద దాడులు చేస్తడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా డాక్టర్ సుధాకర్ గారు మంచి డాక్టరు. ఆయన పీపీ కిట్లు కావాలని అడిగినందుకు అమానుష్యముగా ఆయన మీద సస్పెండ్ చేయటమే కాకుండా ఆయన నడి రోడ్లో ఒక డాక్టర్ గారిని నడి రోడ్లో బట్టలు ఓడదీసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయన మంచి చక్కకుంటే మానసికమైన హాస్పిటల్లో చేర్చి పిచ్చివాడినిగా చిత్రీకరిస్తున్నారు ఈ యొక్క వైఎస్ఆర్ గవర్నమెంట్ అని ఈ సందర్భంగా చెప్తూ, అంతేకాకుండా మరి పార్లమెంట్ సభ్యులు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారిని కూడా ఏంటి అని క్వశ్చనించిన ఆయన కూడా జైల్లో పెట్టారు. మహాజన పార్టీ రాజేష్ గారిని కూడా ప్రశ్నించినందుకు జైల్లో పెట్టారు. అదే కాకుండా నిన్న చూసుకున్నట్లయితే డాక్టర్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసరు ప్రేమానందం గారి మీద అగ్రకుర అహంకారులు దాడి చేసి అక్కడున్న ఎవరైతే ఉండారో వారు కూడా కుల యొక్క వివక్షతలాగా చదువుకొని చక్కగా ఉండి మరి ఒక ప్రొఫెసర్ గుండా ఆయన మీద కూడా దాడులు చేస్తున్నారు. ఈ దాడులే కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు, మాట తప్పను మడమ తిప్పనని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చినాక పాదయాత్ర చేసేటప్పుడు చెప్పాడు, పెద్ద ఆర్భాటంతో నేను మీకు ఎస్టీలకి 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పాడు. అంతేకాకుండా ప్రతి వాడికి ఇల్లు ఇస్తానని చెప్పాడు. ప్రతి వాడికి ఆర్థికంగా ముందుకు తీసుకొస్తానని చెప్పి ఎస్సీ కార్పొరేషన్ని మాది కార్పొరేషను మాల్ కార్పొరేషన్గా సపరేట్ చేసి ఈరోజు ఊరక మాటలకే పరిమితమైంది. దాని చేతలు కూడా ఎక్కడ లేదు. ఆ కార్పొరేషన్ మాల్ కార్పొరేషన్ కానీ మాది కార్పొరేషన్ కానీ ఇప్పుడు జరిగి ₹1 నిధులు కూడా ఇచ్చిన ఘనత లేదు. ఎందుకు లేదంటే మాదైతే ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉందో ఆ సప్లాన్ నిధులని అమ్మఒడి పథకానికి, ఆ సప్లాన్ నిధులని డ్వాక్రా వాళ్ళకి, ఆ సప్లాన్ నిధుల్ని కాంట్రాక్టులు జేబులోకి తీసుకెళ్తున్నాడు. కానీ ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఎస్సీస్ కానీ ఎస్టీలు కానీ వీరందరికీ కూడా రావాల్సిన ఆ సంక్షేమమైన నిధులు ఒక్కడ కూడా ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇవ్వలేదు. మరి అంతేకాకుండా ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్తున్నావు, మంచిదే, సంతోషమేమీ కాదంట్లా. కానీ ఎక్కడైతే దశాబ్దాల కాలాల పాటు ఆ ఇళ్లలో ఉండారో వారిని అంతా కూడా ఖాళీ చేపించి, ఆ ఇల్లుని ఖాళీ చేపించి అన్నీ కూడా ఖాళీ చేపించి మళ్ళా ఇల్లు ఇస్తున్నాడు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. అంతేకాకుండా ఏదైతే
చూడరా